ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజిల్ గుర్తుతో ముందుకు వెళ్లి 36వ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 36వ డివిజన్ లో ఇంత గొప్ప 48 డివిజన్లనే అనూహ్యమైన గెలుపును సాధించి ప్రజల వద్దకు వచ్చారు. అసలు ఏంటి మీ విజయానికి కారణం ఏంటి? ఏం జరుగుతుంది అసలు మీ డివిజన్ లో? నీలగిరి ప్రజలకు, ఆత్మబంధువులకి, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, సంఘ నాయకులకు, ప్రధానంగా మహిళలకు, యువకులకు హృదయపూర్వకమైనటువంటి ప్రణామాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక స్వతంత్ర అభ్యర్థిగా 36వ డివిజన్ నుంచి ఈల గుర్తు పైన ఇంత చక్కటి భారీ మెజారిటీ 225 ఓట్ల భారీ మెజారిటీతో, అసలు మా డివిజనే చాలా చిన్నది, పోలైన ఓట్లే 2100, దాంట్లో ఇంత మంచి మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించుకున్నటువంటి ఈ 36వ డివిజన్ ప్రజలకు, చిన్నమ్మలకు, పెద్దమ్మలకు, బాబాయిలకు, తాతలకు అందరు కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా ఈ యువత ఏదైతే మాకు రుద్రసేన అనే ప్లాట్ఫామ్ ఉన్నదో, ఇది సంస్థాగతంగా ఉన్నది, సంస్థాగతమైనటువంటి నిర్మాణం. దానికి అంత సిస్టమేటిక్ ఉంటుంది, రెజల్యూషన్స్ ఉంటాయి, దానికి అన్ని బాధ్యులు ఉంటారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక శివ సైనికునిలాగా నా విజయంలో ముందుకు నడిచారు. వాళ్ళతో పాటు నా వాడకట్టులో ఉన్నటువంటి మహిళలు ప్రధానంగా కులాలకు, పార్టీలకు, మతాలకు అతీతంగా బయటకు వెళ్ళారు. ఈరోజు ఈల జెండా మోసిన వాళ్ళు, రుద్రసేన జెండా మోసిన వాళ్ళు ఎవరు కూడా పెయిడ్ బ్యాచ్ లేరు. మీరు గమనించి ఉండవచ్చు, మీ మీడియాలో అక్కడక్కడ మీరు క్లిప్పింగ్స్ తీసుకున్నారు కదా, వాళ్ళందరూ కూడా ఓటర్సే. ఎప్పుడైతే ఓటర్స్ బయటకు వచ్చిండ్రో నేను నైతికంగా ఆ రోజు గెలిచినట్టు. ఇక సరే, అన్ని పార్టీలు ఏకమై ఇలా రకరకాల ప్రలోభాలు జరిగినప్పటికీ కూడా ప్రజలు ఒక విద్యావంతుణ్ణి, ఒక ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్తని ఎన్నుకున్నట్లయితే, మరీ ముఖ్యంగా ఒక సద్గురు స్థానంలో ఉన్నటువంటి ఒక గురువుని మనం సేవలకు వినియోగించుకుంటే ఆ మూలాలు, ఆ యొక్క ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయన్న సంకల్పంతోనే ఎంత టైం అండి, మాకున్న టైం ఎంత, 5 రోజులు. 5 రోజుల్లోనే ఇంత అద్భుతం జరిగింది. అందులో 2 ర్యాలీలు చేసినాం. అవును సార్, ఇప్పుడు ఆల్రెడీ ఒక జాతీయ పార్టీ. మీరు ఇప్పటి వరకు కూడా ఎక్కడ రాజకీయంగా మీరు ఎక్కడ కనపడలేదు. అసలు ఈ షార్ట్ పీరియడ్ లో 4-5 రోజులలోనే కనపడ్డారు, మీరు ర్యాలీలు చేశారు, మళ్ళీ ఇంత గొప్ప విజయాన్ని సాధించారు. ఇది నేను 1993 నుంచి శివాజీనగర్ లో ఎస్ఆర్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్, ఎస్ఆర్కే స్పోకెన్ ఇంగ్లీష్ మాస్టర్ గా నేను 200 బ్యాచ్లు మిర్యాలగూడ, హాలియా, నల్గొండ, సూర్యాపేట, అంతకుముందు అచ్చంపేట, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, నాగర్ కర్నూలు, అప్పుడు నాగర్ కర్నూలు మహబూబ్నగర్ జిల్లాలో ఉండేది, ఇప్పుడు జిల్లా అయింది, డిండి, ఇన్ని ప్రాంతాలలో నేను స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పిన 200 బ్యాచ్లు. ఇప్పుడు చాలా మంది ఆ రోజులలో నా దగ్గర ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు 5-6 ఆర్డీఓలే అయినారు. ఇప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టులో పీపీలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, రీసెర్చ్ సైంటిస్ట్ కూడా అయినారు. ఆ 90s లో చాలా మందికి ఇంగ్లీష్ వచ్చేది కాదు, పెద్ద పెద్ద అధికారులు కూడా నా దగ్గర డ్రాఫ్టింగ్ కోర్స్ నేర్చుకున్నారు, తప్పలేదు. ఇప్పుడు నేను కూడా ఈ వయసులో ప్రస్తుతం నేను సంగీత సాధన చేస్తున్నా. ఒక గురువు దగ్గర పోయి రోజు కాలు మొక్కి రోజు 2 గంటలు నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది 7 to 9, ఎందుకంటే నేను వేణుగాన సాధన చేస్తున్నా. అది కూడా కర్ణాటక సంగీతంలో వేణుగాన సాధన చేస్తున్నా. ఇప్పుడు జంట స్వరాల దగ్గరకు వచ్చిన కాబట్టి రాణి విద్య ఏదైనా ఉంటే నేర్చుకోవడం, దానికి వయస్సు ప్రమాణం కాదు. కాబట్టి నా దగ్గర అన్ని వయసుల వాళ్ళు, నా క్లాస్లో కలగూర గంప, అన్ని రకాల వయసుల వాళ్ళు నా క్లాస్లో ఉన్నారు. కాబట్టి నాకు పుస్తకాల కన్నా కూడా మనుషుల యొక్క వ్యక్తిత్వము, వికాసము, వీటిపైన నాకు పూర్తి పట్టు ఉంది. వ్యక్తి యొక్క సైకాలజీ, మనిషిని చూడగానే ఆ ప్రతి అంశాన్ని నేను పరిగణలోకి తీసుకొని ఆ వ్యక్తితో నేను ఎలా ప్రవర్తించాలి, ఆ వ్యక్తితో ఎలా నేను ఆ వ్యక్తి యొక్క ప్రేమను నేను ఏ విధంగా పొందగలుగుతా అనేది ఆ వ్యక్తి యొక్క వర్చెస్సు కానీ ఆ ఫిజికల్ స్ట్రక్చర్ చూడగానే మాకు అర్థమైపోతుంది. ఎందుకంటే 1 కాదు 2 కాదు నేను చెప్పింది. చాలా మంది విద్యార్థులను చూసారు. అమెరికాలోనే కొన్ని 100 మంది సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు ఉన్నారు మాకు, వాళ్ళంతా కూడా కనెక్టెడ్ గా వస్తా ఉన్నారు.
రుద్రసేనకు మంచి ప్లాట్ఫామ్ ఉంది. కాబట్టి ఇటు ప్రభుత్వ నిధులతో పాటు ఈ రుద్రసేన ప్లాట్ఫామ్ ద్వారా కూడా స్వచ్ఛందంగా సేవ చేయడానికి నాకు ఆర్థిక మూలాలు కూడా అవకాశాలు ఉన్నాయి. ఆ ధైర్యంతోనే ముందుకు వచ్చిన. ఇవాళ వాళ్ళే నన్ను నా స్కూలు పిల్లలు పేరెంట్స్ కాకుండా ఇటు స్పోకెన్ ఇంగ్లీష్, అటు ఫుట్బాల్ అసోసియేషన్, ట్రస్మా, ఒక్కటి కాదు, అటు బంజారా సంఘాలు, మైనార్టీ సంఘము, జాగృతిలు, ఇవన్నీ కూడా పనిచేసినాయి. అసలు ఈ రుద్రసేన ఏంటి సార్? మీరు అసలు రుద్రసేన ఏంటి? దాని రుద్రసేన అనేది అనంతరెడ్డి సేన కాదు. ఇది కాకతీయ రాజ్యంలో కాకతీయ చక్రవర్తులు ఈ యొక్క విదేశీ నుంచి వచ్చినటువంటి ముష్కర మూకలు దాడులు చేస్తారని చెప్పేసి ఆనాడు రుద్రదేవుడు ఈ యొక్క రుద్రసేనని స్థాపించుకున్నాడు. ఫ్రంట్ వారియర్స్ అంటే వాళ్ళు ప్రాణ త్యాగానికి వెనకాడరు అనమాట రుద్రసేన అంటే. సార్ అది మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాన్ని 8 సార్లు నాగపూర్ దాకా తరిమి కొట్టింది రుద్రసేన. మేము చరిత్ర చదువుకున్న వాళ్ళం కాబట్టి ఛాయా సోమేశ్వరాలయ సేవలో నాకు ఎన్నో అడ్డంకులు వచ్చినాయి. ఫస్ట్ మంత్రతంత్రాలతో సమస్యలు వచ్చినాయి. అది పడవబడిన శివాలయం కదా, పక్కన శ్మశానం కూడా ఉంది. కాబట్టి వాళ్ళు నన్ను పొద్దున్న లేస్తే చాలా టార్గెట్ చేశారు. తర్వాత కొంతమంది భూమిని ఆక్రమించుకున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ 16 ఎకరాల భూమి అది. ఇప్పుడు 4 ఎకరాలు 5 ఎకరాలు కూడా కనపడదు. అది కూడా మనం ఆ మధ్య మనం కొట్లాడి అప్పుడు ముక్తేశ్వరరావు గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు కూడా వారికి కూడా నివేదన చేసి కూడా కొంత కృష్ణా పుష్కరాల సందర్భంగా కావచ్చు, అప్పుడు పనగాలు ఉత్సవాలు చేసినప్పుడు కలెక్టర్ గారికి ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఇవన్నీ చేయడం వల్ల కూడా కొంత భూమి బయటకు వచ్చింది. వాటికి కూడా ఫెన్స్ వేసి కాపాడుకున్నాం. వాళ్ళు ఎక్కడ ఆక్రమిస్తారో అని వాళ్ళ చుట్టూ మంచి కొబ్బరి చెట్లు, ఫాక్స్టైల్ మొక్కలు కూడా, దేవతా వృక్షాలన్నీ కూడా నాటుకున్నాం. ఆ క్రమంలో అక్కడ నన్ను అందరూ కూడా చాలా రకాల ఇబ్బందులు పెట్టారు. కొందరైతే చంపేస్తామని అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నా వెపన్ లైసెన్స్ ఎస్పీ గారి ఆఫీస్ లో ఉంది సెక్షన్. ఒక స్థాయిలో నాకు ప్రాణ భయం కూడా ఉండే, కానీ నేనేం భయపడలే. ఎన్నడూ భయం అనేది లేదు నాకు. అసలు నాకు భయం ఎట్లుంటుందో నాకు తెలియదు. అయినా మీరు ఎందుకు వెపన్ పెట్టుకుంటారని అలా మీరు ప్రశ్నించవచ్చు. భయం కోసం వెపన్ పెట్టుకోవాలి. నా వెనక శివశక్తి ఉంది, కానీ నేను ఒక ధర్మకార్యం చేయాలి కదా. ఈ లోపలనే నాకేమన్నా హాని జరిగితే మరి నా మనస్సు, నాది యజ్ఞం పూర్తి కాదు కదా. దానికోసమే నేను ఆల్రెడీ 50 దాటిన వాడిని చక్క శివయ్య కాలకాడికే పోతా. అట్లాంటి ఆలోచనలు ఎవరన్నా చేసిండ్రు కూడా. ఎందుకంటే ఇది ఐఫోన్, నాకు దీనిలో రికార్డ్స్ ఉండవు. రాత్రి 11-12 గంటలకు ఫోన్ చేసి నీ చావు నా చేతుల్లో ఉంది అని ఖబర్దారని బెదిరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా కూడా నేను పోయి వాచ్మెన్ లీవ్ లో ఉంటే ఎన్నో రాత్రులు నేను ఆ గుడి దగ్గర పడుకున్న సందర్భంలో ఈ విషయం అయ్యగారికి తెలుసు, అక్కడ పనిచేసే వాచ్మెన్ తెలుసు, ఆ పానగల్లో ఉన్న ప్రతి నాయకునికి తెలుసు. ప్రాణాలకు తెగించి నేను ఎన్నో రాత్రులు అక్కడ ఒక వాచ్మెన్ లాగా, నేను కాపలదారు లాగా శివయ్యకు అక్కడ ఉన్నటువంటి మేము కొన్ని అలంకరణలు అవి కూడా పెట్టుకున్నాం. వాటిని కాపాడుకోవాలి కదా. దానికోసం అని చెప్పేసి నేను ఇంత వ్యవస్థలో ఉండి నా కింద 80 మంది పనిచేస్తారు. అయినా కూడా నేను పోయి అక్కడ స్వామికి సేవ చేసుకోవడానికి నేను ఒక వాచ్మెన్ లాగా, వాచ్మెన్ డ్యూటీ కూడా చాలాసార్లు చేసింది. అవును, అదే సార్, నల్గొండ ప్రజలందరూ కూడా మీ పేరే చెప్తారు. ఆ పానగల్లు చరిత్ర, అంతటి చరిత్ర కలిగిన ఆలయం, పురాతనంగా ఉన్న ఆలయాన్ని అక్కడ పాడుబడి ఉన్నప్పుడు మీరు దాన్ని టేక్ ఓవర్ చేసుకొని ఆ దేవుడి సన్నిధికి వెళ్ళి దాన్ని ఎంతో గొప్పగా డెవలప్ చేశారని ఇప్పుడు నల్గొండ ప్రజలు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా మీ పేరే చెప్తారు. అవును, సరే. అసలే ఎందుకు మీరు ఆ వైపుగా వెళ్ళవలసి వచ్చింది? అది ప్రస్థానం అండి. ముందు ప్రశ్న పూర్తి అవుతుంది. ఆ రుద్రసేనని ఇంతమంది నన్ను ఇబ్బందులు పెడుతున్నారు గుడి దగ్గర కాబట్టి ఆ యొక్క కాకతీయ రాజ్యంలో ఉన్నటువంటి ఆ సైన్యం పేరుని నేను రుద్రసేనగా నేను నామకరణం చేసుకొని అక్కడ పనిచేసిన. మీరు ఒక సొంత మేనిఫెస్టోని మీ ప్రచార కార్యక్రమంలో ప్రజలకు వివరించి మంచి మెజారిటీతో, అత్యధిక మెజారిటీతో గెలిపొందారు. అసలు ఈ మేనిఫెస్టోని ఏంటి? అసలు మీ మేనిఫెస్టో ఏంటి? మీ ప్రజలకు ఏం చేయబోతున్నారు? అందరికంటే భిన్నంగా అసలు ఇంకేం చేయగలుగుతారు మీరు? ఈ శానిటేషన్, మున్సిపల్ సర్వీసెస్ ఇవన్నీ కామనే, అవి ఖచ్చితంగా ఉంటాయి. కానీ మేము గురు స్థానంలో ఉన్న వాళ్ళం కదా, ఒక సద్గురు స్థానంలో ఉన్నాం కాబట్టి ఒక గురువుకు సమాజంలో ఎక్కడి నుంచి ప్రక్షాళన జరగాలి, రూట్ లెవెల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని తీసుకెళ్తే అది భవిష్యత్తులో ఎలాంటి జ్యోతుల్ని వెలిగిస్తాయి, భవిష్యత్తులో ఎలాంటి ఫలాలను అందిస్తాయి అనేది ఒక టీచర్ కు చాలా బాగా తెలుస్తుంది. ఎందుకంటే అందరినీ తయారు చేసేవాడు టీచరే. కాబట్టి
మేము ఆ స్థానంలో ఉన్నాం. మేము పిల్లల కాంచి పెద్దల వరకు కూడా పాఠం చెప్పేవాళ్ళం కాబట్టి ఖచ్చితంగా మాకు సమాజ నిర్మాణం జరగాలి, లోక కళ్యాణం జరగాలి అంటే అసలు ఏం చేయాలి? ఆ మేనిఫెస్టోలో ప్రతి విషయం అది దానికి సంబంధించినటువంటి అంశాలే ఉంటాయి, మీరు చూడండి. కాబట్టి అందులో నా చుట్టూ విద్యా కుసుమాలు ఉన్నాయి. నా ఇల్లే చుట్టూ ఉన్నాయి. స్కూలు పిల్లలు ఇట్లా పిల్లలతోనే పొద్దున్న లేస్తే ఈ పిల్లలు టీచర్లు ఇదే మా లోకం. కాబట్టి టెక్నాలజీని వినియోగించుకోవాలన్న సంకల్పంతో ఒక యాప్ తీసుకొచ్చాను. నా నా పెద్ద కొడుకు ఆల్రెడీ ఎంఏ ఇంగ్లీష్ అయిపోయి ఆయన యూపీపీఎస్సీ ప్రిపరేషన్ ఢిల్లీ స్థాయిలో కోచింగ్ తీసుకుని ఆయన చదువుతున్నాడు. తిరుమల రెడ్డి తెలుసు, ఎంసీ ఎంఎస్సి ఎంఏడ్ ఆయన. నా కోడలు ఎంఎస్సి బిఎడ్, మా ధర్మపత్ని బిఎస్సి డిఎడ్, నాది ఎంఏ ఇంగ్లీష్ అన్నామలై యూనివర్సిటీ. ఇక మేము కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అందరు కూడా ఒక ఉన్నత విద్యావంతులే ఉన్నారు. కాబట్టి ఆ చిన్న కొడుకు టెక్ మహేంద్ర యూనివర్సిటీలో బీటెక్ థర్డ్ ఇయర్ మన జపాన్లో వెళ్ళి కూడా వాడు 16 days హిరోషిమా నాగసాకిలో ఒక అద్భుతమైన సెమినార్ ఇచ్చి వచ్చిండు. లాస్ట్ వీకే వచ్చిండు వాడు జపాన్ నుంచి. ఇట్లా నా చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క విద్యా వ్యవస్థలో నేను ఉన్నవాడిని. కాబట్టి మా స్కూల్లోనే ఇప్పుడు 14 బ్యాచ్లు వెళ్ళిపోయినాయి ఇప్పుడు 10th క్లాస్. అందులో ఒక 1200 మంది ఇప్పటికి వాళ్ళు బీటెక్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది అమెరికాలో ఉన్నారు. 300-400 మంది పిల్లలు ఆల్రెడీ ఖండాంతరాలు దాటిపోయారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మాకు కనెక్టెడ్ గా ఉన్నారు, అనుసంధానమై ఉన్నారు. 14 సంవత్సరాలు మా చేతుల మీద పెరిగినారు. మేము అందులో స్కూల్లో అకాడమిక్ స్టాండర్డ్స్ తో పాటు కరికులర్ యాక్టివిటీస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. లైఫ్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, మరియు సోషల్ స్కిల్స్, సామాజిక బాధ్యత ఇవన్నీ కూడా నేర్పిస్తాం. పెద్దలను ఎట్లా గౌరవించుకోవాలి, అసలు లైఫ్ ని ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలో నేర్పిస్తాం. కాబట్టి వాళ్ళు మాతో ఎక్కువ కనెక్ట్ అయి ఉంటారు. ఏదైనా విదేశాల నుంచి వస్తే కూడా పిల్లలు ఫస్ట్ మా దగ్గరకు వస్తారు. ముందు మా దగ్గర వచ్చి ఆశీర్వాదం తీసుకొని తల్లిదండ్రుల కాడ పోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. గురువు గారిని కలవాలి ఇక ముందుగా. గురువు విద్య నేర్పిన గురువు అది ఉంది. ఆ సంస్కారం నేర్పుతున్నాం కాబట్టి ఆ ఫలాలు ఇస్తూనే ఉన్నాయి అవి. అందుకే ఆ టెక్నాలజీని వినియోగించుకొని మేము ఒక యాప్ ఇచ్చాము. అందులో పేరు, సమస్య, సెల్ నెంబరు, లొకేషన్ పెడితే మేము వార్డ్ బాయ్స్ కూడా పెడుతున్నాం. అంటే మళ్ళా ప్రత్యర్థులు ఏం చెప్తారట, ఆయన వార్డ్ బాయ్స్ పెడతారట, ఆయన తిరుగుతాడా, ఆయన విఐపి ఏసీ కార్లో తిరుగుతాడు, బంగ్లాలో తిరుగుతాడు అంటే నేను విఐపి అని ఎవరు చెప్పుకున్నాను? అనంతరెడ్డి అనగానే అందరు భూస్వామ్య వ్యవస్థ నుంచి వస్తారా? నేను బీసీ హాస్టల్లో ఉండి చదువుకున్నా. 6వ తరగతిలో రైస్ మిల్లో కూలీ చేసుకుంటే నాకు 4 రూపాయలు వచ్చేది. ఆ 4 రూపాయలతో పుస్తకాలు కొనుక్కొని 7th క్లాస్ లో స్కూల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎన్నో చేసిన ఓసిటీఎల్ కూడా నా ఈ చిట్టి చేతుల మీద నిర్మాణం జరిగింది. సెంట్రింగ్ రాడ్స్ మోసిన, కాలమ్స్ మోసిన. ఎక్కడ విఐపి? నేను ఎదిగిన కొద్ది ఒదిగుంటా. నా కొడుకులకు రెక్కలు వచ్చింది. రేపు నా సొంత చాపర్లో తిరిగినా కూడా రేపు నా చివరి ఊపిరి నా క్లాస్ రూమ్లే పోవాలని కోరుకునేవాడిని. నా తల్లిదండ్రులకు కూడా మాట ఇచ్చిన. కాబట్టి నేను నా వృత్తి ధర్మం మారను. ఖచ్చితంగా ధర్మం, కష్టం, ధర్మం ఈ రెండు ఉన్న చోట దైవం ఖచ్చితంగా. దైవానికి ప్రత్యేక పూజలు అవసరం లేదు. మీరు పూజలు చేసి కూడా ఒకవేళ ధర్మం తప్పిరు అనుకోండి, కష్టం తప్పించుకోకుండా ఇతరుల కష్టం మీద ఆధారపడి బతుకుతుంది అనుకోండి, చాలా కష్టం. మీకు ఈ జన్మ కాదు, వచ్చే జన్మలో కూడా మంచి జీవితం ఉంది. మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి. మన ధర్మాన్ని మనం పాటించినప్పుడు దైవం ఖచ్చితంగా మనం వింటుంటాం. ఇదే సూత్రం, నేను ఇదే మూల సూత్రాన్ని పాటిస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చిన. 4 రూపాయలు బాల కార్మికునిగా నైట్ రైస్ మిల్ లో పని చేసుకుని విద్య కొనసాగించిన నేను ఇలా నెలకు 12 లక్షల రూపాయల జీతం ఇచ్చి నేను ఉపాధి పొందుకుంటా 80 మంది కుటుంబాలని సాగుతున్నాను, ఉపాధి కల్పిస్తున్నాను. కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. అయినా కూడా నేను పెద్దలంటే గౌరవం ఉంది, పురోహితులంటే గౌరవం ఉంది, మహిళల పట్ల గౌరవం ఉంది. గంట్ల అనంతరెడ్డి అంటేనే ఒక విధమైన తాతలు తండ్రులకు సంబంధించిన ఆస్తులు లేవా సార్ మీకు? నాకంటే నేను ఈ కూలి పని చేసామంటున్నారు కదా, బాల కార్మికునిగా పని చేసామంటున్నారు కదా, అవును, ఎందుకు చేయాల్సి వచ్చింది? మా బాబు కమ్యూనిస్ట్ ఉండే. ఆయన కమ్యూనిస్ట్ సిద్ధాంతం కోసం 18 ఎకరాల భూమిని 18,000 అమ్మిండు 1970లో. 70 సర్పంచ్ మా బాబు, నెమ్మాని గ్రామ పంచాయతీ, గంట్ల రామరెడ్డి. ఆయన నరరారెడ్డి ప్రథమ శిష్యుడు. అప్పటి వెనకటి కమ్యూనిస్టులు ఎట్లుండేది, నియత్తు తప్పకపోయేది. నాకు ఆ బాబు అదే చెప్పిండు, ప్రాణం పోయినా నియత్ తప్పదురా బిడ్డ అన్నాడు. నా కడుపు చూడలే, పుస్తకాలు ఏం కొని అట్లని మా బాబు నేనేం బదనం చేస్తాను. ఆయన సిద్ధాంతం చివరి చనిపోయేంత వరకు కూడా ఆయన సిద్ధాంతానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. మాకు ఒకటే ఇచ్చిండు మా బాబు, ధర్మం అనే ఒక పదార్థం ఇచ్చిపోయి దాన్ని పట్టుకొని నేను ఇక్కడ దాకా వచ్చాను. నేను నా పిల్లలకు, నా స్కూల్ పిల్లలకు కూడా, నా స్పోకన్ ఇంగ్లీష్ వాళ్ళకైనా ఎవరికైనా నేను ఇచ్చేది ఒకటే, నా రుద్రసేనకైనా ధర్మం తప్పొద్దనే చెప్తున్నాను.
ధర్మంలో ఉన్న ఆనందం దేంట్లో లేదండి, దేంట్లో లేదు. అది వాస్తవం. ధర్మో రక్షతి రక్షిత, భగవద్గీతే మన ప్రమాణం. గారు ఇప్పటి వరకు మీరు ఎన్నో విషయాలు చెప్పారు. మీ జీవితంలో జరిగిన కష్టాలు, నష్టాలు, మీరు ఎలా ఎదిగారు, మీ ఆధ్యాత్మికత, ఒక సేవాభావంతో మీరు ఏం చేశారని ఎన్నో విషయాలను మొత్తం పంచుకున్నారు. ఓకే. ఇదంతా ఒక భాగం అయితే, ఇప్పుడు నల్గొండ మున్సిపాలిటీకి 36వ డివిజన్‌కి కార్పొరేటర్‌గా అయ్యారు. కార్పొరేటర్ అయిన మీరు ఎప్పటినుంచి ఇప్పుడు మీరు చెప్పిన కార్యక్రమాలన్నీ మొదలు పెట్టబోతున్నారు? మేము గూడా మీరు ఇంత డిఫరెంట్‌గా చెప్తున్నారు ప్రజలకు, మరి అందరికంటే భిన్నంగా మేము ఎక్కడా వినలేదిది. ఇవన్నీ చెప్తున్నారు. అందరూ చెప్పే మాటలే అనుకోవచ్చా మేము? మీరు ఎలా చేస్తారు? ప్రజలకి ఎప్పటినుంచి ఇవి కార్యక్రమాలు వాళ్ళకి లబ్ధి చేకూరితే చూడాలని మేము గూడా ఆశగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు అందరూ అవే చెప్తారు. అందరు లీడర్లు, అందరూ రాజకీయ నాయకులు గూడా చెప్పే మాటలు ఇవే. మిమ్మల్ని గూడా ఆ కోణంలో మేము అనుకోవచ్చా? గంట్ల అనంతరెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు మాటలు చెప్పే వ్యక్తి కాదు. నా చేతలు ఏమిటో, నా చేతులు ఏమిటో, మీరు ఛాయా సోమేశ్వరాలయాన్ని 25 సంవత్సరాలు ఒక గుడికి ఎవరైనా చైర్మన్ ఉంటారా? నేను చైర్మన్ కూడా ఎవరు చెప్పుకోలే ఇప్పుడు దాకా. ఒక పార్టీ కండవ కప్పుకుంటే నాకు అక్కడ ఇబ్బంది అయిద్దనే నేను ఎన్ని రోజులు ఆ పరమశివుని దేవుని సేవ చేసుకుంటా అని చెప్పి 60% యజ్ఞం పూర్తి చేసిన. ఇంకా 40% ఉంది, విగ్రహ ప్రతిష్టాపన ఉంది, శాశ్వత నిధి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సరే, ఈ లోపల అక్కడ కార్యకర్తలు ఎవరో ఆశపడ్డారు. సరే, వాళ్ళు ఉండాలి, అది కూడా అవసరమే. కాబట్టి ఆ కోణంలో నేను నోబుల్ గా పక్కకు వచ్చిన కానీ నేను ఇంతవరకు ఎవరిని నిందించలే వ్యక్తిగతంగా. కాకపోతే దైవ కార్యానికి అడ్డొచ్చారు కదా, ఏమన్నా నా మిత్రులకు ఏమన్నా ఇబ్బంది అయిద్దేమో అని బాధపడుతుంది తప్పితే వేరే ఏం లేదు. నాకు పదవి పోయినందుకు నేను అస్సలు బాధపడాను. నేను దాని పదవి అనుకుంటే కదా, ఫస్ట్ నేను వాష్రూమ్స్ కూడా అడిగేది ఎవరు అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. 100 సార్లు అడిగిన వాష్రూమ్స్, కాగితాలు ఏరుకుంటా, కవర్లు ఏరుకుంటా చేరేది. నేను ఎన్నడూ పోయి పబ్లిక్ లో అభిషేకం కూడా ఎన్నడూ చేసుకోలేదు. నేను ఆల్రెడీ వైరాగ్య స్థితిలో ఉండి శివపురాన్ని అవపోషణ పట్టిన వాడిని. ఆ శివుని తత్వంలో మనం జీవించినప్పుడు ఆ పూజలు నిరుపయోగమే కదా. కాబట్టి మీరు చెప్పిన అంశము మాటలు కాదు, చేతలతోనే ఉంటది ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే ఇంటర్నెట్ శివరాత్రి వచ్చింది. సరే, శివరాత్రి నాకు ఛాయా సంవత్సరాల బాధ్యత నాకు ఇప్పుడేం లేదు. అక్కడంతా అధికారులు, అక్కడ ఉన్నటువంటి అక్కడ కార్యకర్తలు వాళ్ళు చూసుకుంటున్నారు, ఆ పార్టీ నాయకత్వం చూసుకుంటున్నది, నాకు సంబంధించిన విషయం కాదు. కాబట్టి నేను రేపు ఒక సామాన్య భక్తులుగానే, పోయినసారి అట్నే పోయినా, ఇప్పుడు కూడా సామాన్య భక్తులుగానే నేను సకుటుంబ సమేతంగా పోతా. పోయి స్వామిని ప్రశాంత వాతావరణంలో, అది కూడా భక్తులు లేనప్పుడే పోతా, తక్కువ ఉన్నప్పుడే పోయి లైన్లో టికెట్ తీసుకొని నేను ఎండోమెంట్ వారిని గౌరవించుకొని ఆ లైన్లో పోయి నేను ఆ స్వామి మీద ఒక చెంబడి నీళ్ళు అట్లా కూడా మరి పోసే అవకాశం ఉంటేనే. మరి భక్తులు ఇబ్బంది పడతారంటే అది కూడా అవసరం లేదు. నాకు స్వామి కనబడితే దండం పెట్టుకొని వస్తే సరిపోద్ది. ఆయనకు ఈ గుండెల్లో అభిషేకం జరుగుతూనే ఉంటది. ఎన్నో నిద్రలేని రాత్రులు, ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. నా కన్నీలే ఆయనకు అభిషేకం అని ఒక నిందస్తుతుల పోయం కూడా రాసుకొని మా గురువు గారు హంపి పీఠాధిపతి గారు శ్రీ శ్రీ విరూపాక్షానంద విద్యానంద భారతి గారికి ఇక్కడ ఛాయా సోమేశ్వర స్వామి మీద రాసుకున్న నిందాస్తుతి నేను ఒక రెక్కల దీపం అనే పద్యాన్ని ఆయన యొక్క పాదాలకి అంకితం చేసి వచ్చిన హంపి పోయి. కాబట్టి వచ్చి ఈ ఒక్క ఆదివారం వదిలిపెడితే ఇప్పుడు నేను ఈ వారం అంతా నేను నన్ను గెలిపించుకున్న వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకోవాల్సిన పని ఉంటుంది. తిరుగుతాను. వచ్చే ఆదివారం నేను నెక్స్ట్ కమిటీ వేసుకుంటాను. ఈ డివిజన్ లో ఉన్న ఒక 16 భాగాలు చేస్తున్నాము. ఒక్కొక్క భాగం నుంచి ఒక్కొక్క సెక్టర్ నుంచి ఒక పెద్ద మనిషిని తీసుకుంటారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, గెజిటెడ్ ఆఫీసర్స్, పెద్ద మనుషులు, దాంట్లో పురోహితులు అందరూ ఉంటారు, డాక్టర్స్. 16 భాగాల నుంచి 16 పెద్ద మనుషులను తీసుకొని వాళ్ళ కమిటీ వేసుకొని కార్యాచరణ మొదలవుతుంది. కొంత మిషనరీ కూడా కొనాలనుకుంటున్నాం ఇమీడియట్ గా. ఒక త్వరలోనే ఒక 3 మాసాల్లోనే దీనికి డెవలప్మెంట్ సంబంధించి కొంత ఎక్విప్మెంట్ కూడా కొంటాను. వాహనాలు కూడా కొనాల్సి వస్తుంది, దాన్ని కూడా రెడీ అయిపోతున్నాము. పర్వాలేదు, కార్యాచరణ జరుగుతుంది, ఖచ్చితంగా చేసి చూపిస్తాం. ఆ రోజే నా విజయము, అప్పుడే నాకు సన్మానం చేయండి. ఇప్పుడు అందరూ వస్తూనే ఉన్నారు కానీ నాకు కొంచెం బాధ అవుతుంది, కొంచెం అనీజీగానే ఉన్నది. ఏదో గెలవంగానే వచ్చి నాకు సత్కారాలు సన్మానాలని కోరుకునేవాడిని కాదు. కాబట్టి అభివృద్ధి చేసిన తర్వాత, మేనిఫెస్టో ఇంప్లిమెంట్ అయిన తర్వాత, అదే ఆంజనేయ స్వామి గుడిలో అప్పుడు అందరూ పౌర సన్మానం చేయండి నాకు. అప్పుడు నేను తీసుకుంటా, తృప్తిగా తీసుకుంటా. కాబట్టి అనంతరెడ్డి మాటల మనిషి కాదు, చేతలవాడు, పరిపర విధాలుగా నిరూపించిండు. ఇప్పుడు కూడా ఇక్కడ మాధవ సేవ నుంచి మళ్ళీ నేను మానవ సేవకు, ఆ పరమశివుడే, ఆ ఛాయా సోమేశ్వర స్వామి సంకల్ప సిద్ధితోనే కంకణ బద్ధున్నాయి నేను వచ్చిన. కాబట్టి ఈ కంకణం ఇట్లనే ఉంటది. ప్రాణం పోయిన దేశం, ధర్మం, సేవ ఇవి ఖచ్చితంగా ఉంటాయని
ఆ పరమశివుని సాక్షిగా నిండి ఇంట్లో ఉండి నేను మీకు మనస్ఫూర్తిగా ప్రమాణపూర్వకంగా నా డివిజన్ ప్రజలకు, నీలగిరి ప్రజలకు, ఆత్మ బంధువులకు, ఆధ్యాత్మికవేత్తలకు, విద్యావేత్తలకు, విద్యార్థులకు, యువకులకు, మహిళలకు, పెద్ద మనుషులకు, పురోహితులకు అందరికి కూడా ప్రణవిల్లుతో వాగ్దానం చేస్తాను. నాకు గుడి దగ్గర జరిగినటువంటి ఇబ్బందుల వల్ల మంత్రతంత్రాలకు నిలయము, కౌలాచార వామాచార పూజలు జరుగుతుండేవి. ఓ పక్క భూమాఫియా, ఇంకో పక్క ఇది ట్రెజరీ హంటర్స్, తర్వాత ఇంకా రకరకాల మాఫియాలు తిరుగుతున్నాయి అక్కడ. వాళ్ళందరి నుంచి నాకు ఒక రక్షణ కావాలి అంటే, నాకు ఒక కవచం కావాలి అన్న ఉద్దేశంతోనే ఒక రుద్రసేనగా నామకరణం చేసుకొని అందరినీ పార్టీలకు అతీతంగా దాంట్లో చాలా మంది డాక్టర్స్ ఉంటారు. రుద్రసేన గంభీరంగా భయపడే అది కాదు. అది రుద్రసేన చారిటబుల్ ట్రస్ట్, అది రిజిస్టర్డ్ ట్రస్ట్. దానికి ఆడిట్ సిస్టమ్ అన్నీ ఉంటాయి. కృష్ణమోహన్ శర్మ గారు ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్, ఆయన మాకు ముసాదా. ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ శర్మ గారు, ఆయన సంస్కృత భారతి జిల్లా అధ్యక్షుడు. వీరిద్దరు చూస్తారు దాని బాధ్యత. వారు చెప్పకుండా ఒక చెట్టు కూడా పెట్టాం మేము అక్కడ, ఒక అడుగు కూడా ముందుకేయం. అట్లా పెద్దవాళ్ళు ప్రొఫెసర్స్ ఉన్నారు. మనకు శశిధర్ శర్మ గారు ఉన్నారు, డాక్టర్ బుచ్చిరాములు గారు ఉండేవారు, వారు శివైక్యం చెందారు, డాక్టర్ రమేష్ గారు మా సభ్యులే. ఇట్లా ఎంతో మంది డాక్టర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు. దాంట్లో వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే వాళ్ళ పని భారమో ఇంకేదో ఒత్తిడి, వాళ్ళు బయటికి రాలేరు. కాబట్టి వారు నన్ను ముందు పెట్టి ఈ యొక్క దైవ కార్యంలో వాళ్ళందరూ కూడా ఉన్నారు. అట్లా చాలా మంది ఉన్నారు. ఒక 800 మంది ఉంటారు. చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆఫీసర్స్ ఉన్నారు. గెస్టెడ్ ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు. సబ్ రిజిస్టార్స్ చాలా మంది ఉన్నారు. కోఆపరేటివ్ సబ్ రిజిస్టార్స్ ఉన్నారు. డిఈలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పని భారంలో ఉద్యోగరీత్యా బిజీగా ఉంటారు. కాబట్టి నా మనస్సు వాళ్ళకి తెలుసు. ఇక్కడ ఒక రూపాయి వాళ్ళు ఇస్తే అనంతరెడ్డి గారు మళ్ళీ దానికి ఒక రూపాయి కలిపి ఒక 10 రూపాయల పని చేయగలుగుతాడని వాళ్ళకి తెలుసు. చేస్తున్నాం మేము. పైసలతో కాదు గుడి ఇక్కడ పనిచేసింది. ఒట్టిగా డీజిల్ పోసుకొని కూడా 10 లక్షల పని, 1 లక్ష రూపాయలతో 10 లక్షలు 20 లక్షలు పని చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. దైవ కార్యానికి అడుగుతా కాబట్టి ఎవరు కూడా వెనకపోరు. నా ఇంటికి అడుగుతలేను. నా ఇంటికి అయితే ఎవరు కన్సైన్ కూడా అడగను. అదే శివుడి కోసం అయితే చేతులు కూడా, కాళ్ళు కూడా పట్టుకునే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అట్లా చేసుకొచ్చినాం కానీ పైసలతో పనిచేయాలి. వాళ్ళకి డౌట్, వాళ్ళకి అదే బాధ. ఇంత పెద్ద ఎట్లా చేస్తుండి అనంతరెడ్డి, ఎవరిని రూపాయి చందా అడగడు, టికెట్ లేవు, పెద్ద హుండీ లేదు కదా. నిన్నమన్న పెట్టినాయి ఇవన్నీ కూడా. అంతకుముందు ఏం లేకుండా 16 సంవత్సరాలు నా స్కూల్ నుంచే ఇచ్చిన జీతం. ఇప్పుడు అయ్యగా నడితే చెప్పడా, అక్కడ పనిచేసే తోటమాల నడితే చెప్పడా ఎక్కడ జీతం తీసుకున్నాను అని ఎక్విటెన్స్ లేదా నా దగ్గర. కరెంటు బిల్లుకే దిక్కు లేదు మన దాకా. వస్తాం 2 సంవత్సరాల క్రితం వరకు కూడా కరెంటు బిల్లు ఎప్పుడు పెండింగ్ ఉండేది. వాళ్ళు కట్ చేస్తుంటే అలా బదులాడుకొని సంవత్సరానికి ఒకసారి కరెంటు బిల్ పే చేసి వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. సరే, మీ విచక్షణకే వదిలేస్తున్నా. ఏది ఏమైనా అక్కడ భగవంతుడితో ఉన్నాడు. ట్రయాంగల్ ఎనర్జీ ఉంది, అది ఇంకెవరికి తెలియదు. అక్కడ కాళిక, కాలభైరవ, అభయాంజనేయ ఉన్నారు. ట్రయాంగల్ ఎనర్జీ ఈ విశ్వంలో ఎక్కడా లేదు. ఒకటే ఎనర్జీ ఉంటుంది ఎక్కడైనా. కాశీలో ఒకటే ఎనర్జీ ఉంది, కాలభైరవ శక్తి. ఛాయా సోమేశ్వరాలయము యొక్క శక్తి తెలుసుకోవడానికి నాకు కూడా ఈ జన్మ సరిపోదు ఇంకా. సరే, ఆ దైవ కార్యం నాకు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు. నేను పానగల్లో పుట్టకపోయినా కూడా ఆ స్వామి, ఆ పానగల్ ప్రాంతంలో ఉన్న పెద్ద మనుషులు కూడా నాకు అవకాశం కల్పించారు. వాళ్ళ సపోర్ట్ లేకుండా నేనేం పని చేయలే. వాళ్ళ సలహాలు సూచనలు కూడా ఉన్నాయి. అన్ని పార్టీలని మమేకం చేసుకుని అధికారుల సహకారము, మీడియా సహకారము, అందరి సహకారంతోనే ఇలా అది అయింది. కానీ 60% నా యజ్ఞం పూర్తి. ఇంకా అక్కడ రెస్టరేషన్ జరగాలి. అక్కడ ఇంకా విగ్రహ ప్రతిష్టాపన జరగాలి. ధ్వజస్తంభం వట్టి కోడలో తీసుకొచ్చాను. 56 అడుగులు 36 అడుగులు సార్ తీసుకొచ్చి అక్కడ భద్రపరిచాను. విగ్రహాలు మహాబలిపురంలో చెక్కించాను. కొన్ని తరలించాను, ఇంకా కొన్ని తరలించాను. యంత్రాలు మహాబలిపురం, యంత్రాలు హంపి పీఠంలో పూజలు అందుకుంటున్నాయి 12 సంవత్సరాల నుంచి. యంత్రాలు తయారై అక్కడ ఆల్రెడీ పీఠంలో ఉన్నాయి. నిత్యం వాటికి జపాలు నడుస్తూనే ఉన్నాయి. కలశాలు వరంగల్ రూపుదిద్దుకుంటున్నాయి. నందికి శిల తరలించాము. దాన్ని అక్కడికి పంపాలి, కర్నూలు అక్కడ పంపాలి, ఆలగడపకు. ఇంకా స్వామికి ఒక ఫండ్, ఒక శాశ్వత నిధి కావాలి. ఎందుకంటే జీవితం శాశ్వతం కాదు. ఆ రాజుల కాలంలో ఇచ్చిన భూములన్నీ అన్యాకృతం అయిపోయినాయి కదా. ఆ పరిచారకులు ఎటు పోయినరో. అసలు ఆ పానగంట అయ్యగారులని వాళ్ళు అసలు వంశపారంపర్యంగా గుడికున్న వాళ్ళు చోళరాజు వంశస్థులు ఉన్నారు. ఇంకా
ఈ డివిజన్ లోనే ఉన్నారు వాళ్ళు, మన వాళ్ళ ఇంట్లో నేను అడుగు పెట్టి. కాబట్టి ఇదంతా జరగాలన్న సంకల్పంతోనే రుద్రసేన ముందుకు వచ్చింది. రుద్రసేన యొక్క ప్రధానమైనటువంటి అంశము ప్రాచీన దేవాలయాల్లో ధూపదీప నైవేద్యం వెలగాలి, శ్మశాన సేవలు అందాలి, ఇంకా అందులో చాలా ఉన్నాయి. స్త్రీలకు విద్య అందాలి, ఆరోగ్యం కోసం మంచి ఔషధ మొక్కలు నాటుకోవాలి. మన ఇండియన్ ఏన్షియంట్ ట్రెడిషన్ లో ఉన్న సైన్స్ ఎంత గొప్పదో ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. కోలాటము, భజన, దాంట్లో ఉన్నటువంటి అలౌకిక ఆనందం ఎంత గొప్పది, దానివల్ల ఎలాంటి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మనస్సు ఎట్లా తేలికైతుంది, ఈ స్ట్రెస్ ఎట్లా పోతుంది, ఇవన్నీ కూడా మనం చేయాలన్న సంకల్పంతోనే రుద్రసేన వచ్చింది తప్పితే రుద్రసేన ఎవరిని బాధ పెడతానికి వచ్చింది కాదు. కాబట్టి ఇప్పటికే పెద్ద మనసు చేసుకొని అందరూ అర్థం చేసుకోండి, రుద్రసేన అనేది ఒక లయన్స్ క్లబ్ లాంటి ఒక స్వచ్ఛంద సంస్థ. మా సొంత నిధులతోని, మా సొంత శక్తియుక్తులతోని మేము కరసేవ చేసుకోవడానికి వచ్చినాం తప్పితే ఇట్లా కుల కోణం లేదు, మత కోణం కూడా లేదు. స్పష్టంగా చెప్తున్నాం మీకు, సర్వే జన సుఖినో భవంతు, ఓకే సార్. మనకు భగవద్గీత ప్రమాణం. ఇది ఆ ప్రస్థానం. ఇక తర్వాత ఈ మేనిఫెస్టో అడిగారు. నల్గొండ 36వ డివిజన్ కార్పొరేషన్ నుండి గెలుపొందిన ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందిన గంట్ల అనంతరెడ్డి గారు ఎన్నో విషయాలు మనతోని పంచుకున్నారు. ప్రజలకు కూడా తాను ఎప్పుడు ప్రజలతోనే ఉంటానని, ప్రజాసేవ కోసమే ఉన్నానని, ఎప్పుడు కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సమస్యలను తీర్చడానికి నేను ఎప్పుడు ముందుంటానని, వార్డులో ఆ డివిజన్లో 16 విభాగాలుగా చేసి మేధావులు ఒక్కొక్క విభాగానికి 16 మందిని కమిటీగా ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా తన డివిజన్లో ప్రకృతిని పెంచి మొక్కలతో ఈ డివిజన్ అంతా కూడా ప్రకృతిమయంగా చేయడానికి నేను కృషి చేస్తూ, పేదలకి ఏ సమస్య వచ్చినా, వృద్ధులకి ఆరోగ్యంగా ఎలాంటి సమస్యలు వచ్చినా ఎప్పుడు అందుబాటులో ఉంటానని మన అనంతరెడ్డి గారు మనకు వివరించారు. థ్యాంక్ యూ సార్.